నమస్కారం అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఆర్ జ్యువెలరీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఈ రోజు నేను మీకు బ్రైడల్ సెట్ కలెక్షన్ చూపించబోతున్నాను. మీకు ఏదైనా డిజైన్ నచ్చితే కింద నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. మోర్ డిజైన్స్ కోసం, మోర్ జ్యువెలరీ ఇన్ఫర్మేషన్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం బ్రైడల్ సెట్ కలెక్షన్ చూస్తున్నామండి. ఇందులో వచ్చేసి మనకి హారం, నెక్లెస్, వడ్డానం, బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్ వస్తాయి అన్నమాట. వెయిట్ అప్రాక్సిమేట్ వెయిట్ వచ్చేసి 317 గ్రామ్స్. ఇప్పుడు మనం వడ్డానం చూస్తున్నామండి. చూస్తున్నారు కదా ఎంత గ్రాండ్ గా ఎలిగెంట్ గా ఉందో. ఇందులో చూసుకుంటే కంప్లీట్ గా వడ్డానం అంతా మనకి సీజెట్స్, రూబీ, ఎమరాల్డ్, పర్ల్స్ కాంబినేషన్ లో అయితే వచ్చిందండి. మీరు డీటెయిలింగ్ గా చూసుకుంటే పైన అంతా కంప్లీట్ గా మనకి లీవ్స్, సీజెట్స్, రూబీ స్టోన్స్ అయితే వచ్చాయన్నమాట. కిందలో చూడండి మనకి హాఫ్ మూన్ షేప్ లోని రూబీ స్టోన్స్ అయితే ఫిక్స్ చేశారండి. అటు కూడా మనకి సేమ్ అలానే ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే లక్ష్మీదేవి వచ్చి ఇవన్నీ మనకి పీకాక్స్ అయితే వచ్చాయి. మధ్యలో చూసుకుంటే ఫ్లవర్ లాగా వచ్చి చుట్టూరా లీవ్స్, మధ్యలో రూబీస్ అండ్ లక్ష్మీదేవి వచ్చారండి. ఇక్కడ మీరు చూడండి రాధాకృష్ణ వచ్చారనమాట. ఇదంతా మనకి లీవ్స్ అయితే వచ్చాయి. ఇవన్నీ మనకి ఎమరాల్డ్స్, సీజర్ స్టోన్స్ తో ఫిక్స్ చేశారు. కింద లాస్ట్ రో మీరు చూసుకుంటే ఇవన్నీ మనకి హాఫ్ మూన్ షేప్ లో రూబీ స్టోన్స్ అయితే వచ్చాయన్నమాట. మిడిల్ పార్ట్ చూడండి ఎంత హైలైట్ గా ఉందో. పైన వచ్చేసి మనకి రూబీస్ వచ్చి సీజర్స్ అయితే వచ్చాయండి. మధ్యలో లక్ష్మీదేవి అయితే వచ్చారనమాట. ఎలిఫెంట్ ఐ దగ్గర చూసుకుంటే రూబీ వచ్చింది. కింద మనకి సీజర్స్, ఎమరాల్డ్ స్టోన్స్ అయితే వచ్చాయండి. అండ్ లాస్ట్ లో మీరు చూసుకుంటే ఇవన్నీ మనకి కంప్లీట్ గా పీకాక్స్ అయితే వచ్చాయి. అండ్ పీకాక్ ఐ దగ్గర వచ్చేసి మనకి ఎమరాల్డ్ స్టోన్ అయితే వచ్చింది. మధ్యలో మనకి రూబీస్ డ్రాప్ షేప్ లో అయితే వచ్చాయండి. కింద మీరు చూసుకుంటే పర్ల్స్, నక్షీ బాల్స్, ఎమరాల్డ్ బీడ్స్ తో చాలా చక్కగా హ్యాంగ్ చేశారండి. ఈ వడ్డానం మీరు వెడ్డింగ్స్ లో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం నెక్లెస్ అండ్ హారం చూస్తున్నామండి. ఈ సెట్ అంతా కంప్లీట్ గా మనకి యాంటిక్ ఫినిషింగ్ లో అయితే వచ్చిందనమాట. ఓవరాల్ గా చూసుకుంటే మనకి ఇది రూబీ, ఎమరాల్డ్ బీడ్, పర్ల్స్ కాంబినేషన్ లో అయితే వచ్చిందండి. మనం నెక్లెస్ డీటెయిలింగ్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లవర్ వచ్చింది. ఇక్కడ కూడా ఇంకొక ఫ్లవర్ వచ్చి మనకి రూబీస్, మధ్యలో ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది. ఇక్కడ మనకి ఎలిఫెంట్ వచ్చిందండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇంకొక ఫ్లవర్ వచ్చి చుట్టూరు లక్ష్మీదేవి వచ్చిందనమాట, కాసుల పేరు లాగా. మధ్యలో వచ్చేసి మనకి రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోన్ అయితే వచ్చాయన్నమాట. ఈ మిడిల్ పార్ట్ చూస్తున్నారు కదండి, చాలా బాగుంది. అటు ఇటు ఎలిఫెంట్స్ వచ్చి పైన అంతా మనకి లీవ్స్ అయితే వచ్చాయండి. మధ్యలో ఫ్లవర్ వచ్చి ఎమరాల్డ్ స్టోన్ అయితే వచ్చింది. ఫ్లవర్ అంతా కంప్లీట్ గా మనకి రూబీ, సీజర్స్ అయితే వచ్చాయి. కింద ఈ లాకెట్ చూస్తున్నారు కదండి, అది చక్కగా హ్యాంగ్ చేశారు. లాకెట్ లో కూడా మనకి కాసులు అయితే వచ్చాయి. ఇదంతా మనకి రూబీస్, సీజర్స్, ఎమరాల్డ్ స్టోన్స్ తో ఇచ్చారండి. కింద మీరు చూసుకుంటే ఎమరాల్డ్ బీడ్స్, పర్ల్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు మనం నెక్లెస్ మ్యాచింగ్ హారం చూస్తున్నామండి. హారంలో చూసుకుంటే ఇవన్నీ పీకాక్స్ వచ్చాయన్నమాట. ఇక్కడ వచ్చేసి స్క్వేర్ షేప్ లో ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది. దాని చుట్టూ సీజర్స్ అయితే వచ్చాయి. ఇవన్నీ మనకి లీవ్స్ అయితే వచ్చాయండి. చూస్తున్నారు కదా, లీవ్స్ కింద మీరు చూసుకుంటే రూబీ స్టోన్స్ వచ్చాయి. మధ్యలో ఫ్లవర్ వచ్చి చుట్టూరా రూబీస్, పైన ఎమరాల్డ్ అయితే వచ్చిందండి. ఇవన్నీ మనకి ఆల్టర్నేటివ్ గా రూబీస్, ఎమరాల్డ్ స్టోన్స్ తో ఫిక్స్ చేశారు. లాకెట్ చూసుకుంటే లాకెట్ లో వచ్చేసి ఇవన్నీ సీజర్స్ వచ్చాయండి. పైన మనకు వచ్చి ఎమరాల్డ్ స్టోన్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే అటు ఇటు 2 పీకాక్స్ వచ్చాయండి. చుట్టూరా సీజర్ స్టోన్స్ అయితే వచ్చాయి. ఇవన్నీ మనకి ఫ్లవర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చిన్న ఎమరాల్డ్ స్టోన్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు చూడండి ఇవన్నీ మనకి రూబీ స్టోన్స్ అయితే వచ్చాయండి. కింద వచ్చేసి మనకి కంప్లీట్ గా ఫ్లవర్స్ అయితే వచ్చాయన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే పర్ల్స్, ఎమరాల్డ్ బీడ్స్ చాలా చక్కగా హ్యాంగ్ చేశారు. వాటిపైన వీళ్ళు గోల్డ్ మువ్వల్ని గుత్తులుగా ఇచ్చారండి. ఈ సెట్ మీరు ఇలా వెడ్డింగ్స్ లో బ్రైడ్స్ కి వేస్తే పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇయర్ రింగ్స్ చూస్తున్నామండి. ఇయర్ రింగ్స్ వచ్చేసి యాంటిక్ ఫినిషింగ్ లో వచ్చాయి. ఇవి మనకి రూబీ, ఎమరాల్డ్, పర్ల్ కాంబినేషన్ లో అయితే వచ్చాయన్నమాట. స్టడ్ దగ్గర మీరు చూసుకుంటే ఇవన్నీ మనకి రూబీస్ అయితే వచ్చాయండి. ప్రతి రూబీకి మధ్యలో చిన్న చిన్న గోల్డ్ బాల్స్ అయితే వచ్చాయి. ఇక్కడ చూడండి ఎమరాల్డ్ స్టోన్ అయితే వచ్చింది. కింద మీరు బుట్ట చూసుకుంటే బుట్ట పైన అంతా లీవ్స్ వచ్చి కింద రోలో మనకి రూబీ, ఎమరాల్డ్ స్టోన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, మువ్వల్ని హ్యాంగ్ చేశారు. మధ్యలో వచ్చేసి పర్ల్ అయితే హ్యాంగ్ చేశారండి. ఇవి మీరు మ్యాచింగ్ స్పైక్ వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం బ్యాంగిల్స్ చూస్తున్నామండి. బ్యాంగిల్స్ వచ్చేసి మనకి యాంటిక్ ఫినిషింగ్ లో అయితే వచ్చాయన్నమాట. బ్యాంగిల్ అంతా మీరు చూసుకుంటే సీజర్స్, రూబీ, ఎమరాల్డ్ కాంబినేషన్ లో అయితే వచ్చింది. ఇక్కడ మీరు డీటెయిలింగ్ గా చూసుకుంటే లీవ్స్, ఫ్లవర్స్ అయితే చాలా చక్కగా వచ్చాయండి. లీవ్స్ లో వచ్చేసి సీజర్స్ వచ్చాయి. ఫ్లవర్ మధ్యలో చిన్న రూబీ స్టోన్ అయితే వచ్చింది అనమాట. మధ్యలో మీరు చూడండి రూబీ స్టోన్ వచ్చి చుట్టూరా మనకి సీజర్స్ అయితే వచ్చాయి. ఇక్కడ కూడా మనకి లీవ్స్, ఫ్లవర్స్ అయితే వచ్చాయండి. ఇక్కడ వచ్చేసి మనకి ఎమరాల్డ్ స్టోన్ చుట్టూ అయితే సీజర్స్ అయితే వచ్చాయి. మనకి బ్యాంకులు అంతా సేమ్ డిజైన్ అలానే ఉందండి. ఇవి మీరు మ్యాచింగ్ స్పైక్ వేసుకుంటే చాలా బాగుంటుంది.